ఈ భూమి ఈ 2 ఎకరాల 44 సెంట్లు ఇది 5 మందికి భాగం. దీంట్లో మెయిన్ భాగస్తులు కడిమెల్ల బుధరన్న గారి రాఘవరాజు, కడిమెల్ల నారంరాజు. వీళ్ళది పూర్వీకులు పెద్దవాళ్లు. వాళ్ళ పేరు మీద 5 మంది అనుభవంగా దీన్ని అనుభవిస్తూ వచ్చినారు. కానీ దీన్ని కొంతమంది అక్రమదారులు ఏమి మా భూమి వాళ్ళకేమి విజ్ఞప్తి చేయకుండా, తెలియపరచకుండా వాళ్ళ సొంత పేర్ల మీద వాళ్ళ హక్కుదారుల పైన కొంత భూమిని ఆన్లైన్ చేయించుకున్నారు. అది భూమి గల యజమానులకు మాత్రం తెలియదు. ఈ మధ్య కాలంలో జరిగింది. ఇది పూర్వం 100-200 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉండే భూమిని మధ్యలో అక్రమదారులు రాజకీయ అన్నదన్నలతో వాళ్ళు సొంతం చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఇది గుర్తించి మా భూమిని మాకు కేటాయించి ఈ మా భూమిలోనే మా ఊరి హరిజన వాడకు కొంత భూమిని మా పెద్దవాళ్లు వాళ్లకు శ్మశాన వాటికి కేటాయించినారు. అది కొందరు ఆన్లైన్ చేయించుకొని ఇక్కడ మీకు వద్దు గవర్నమెంట్ స్థలం ఇప్పిస్తామని అక్కడి నుంచి వాళ్ళని వెళ్లిపోమంటే వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ కలెక్టర్ గారు దానికి కేటాయించారు. కాబట్టి ఈ భూమి గల్లోళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రలేంచి మా పొలాలు మా చుట్టుపక్కల ఉండే గవర్నమెంట్ ల్యాండ్ అయినా గానీ మా పిల్లలు తిరుగుతూ చేస్తా ఉంటారు. మా పొలాల్లో పశువులు మేసేదానికి గొర్రెలు మేకలకు ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు కంచేస్తారు, అంతరాయంగా ఉంటుందని మా భూమిలోనే వాళ్లకు గవర్నమెంట్ చెప్పిన కాడికి వాళ్ళకి ఒక 20 సెంట్ల భూమిని మా పట్టాలోనే వాళ్ళకి కేటాయించేసి ఇది యథావిధిగా ముందు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా జరగాలని కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం అండి. యాక్చువల్గా మాది రాజంపేట మండలం కారంపల్లె పంచాయతీ మునక్కాయలపల్లె గ్రామం అండి. ఇక్కడ మా పూర్వీకులు ఒక 5 కుటుంబాలకు సంబంధించి ఇక్కడ మా ఊరి హరిజనులకు వచ్చేసి శ్మశానానికి మా పెద్దలే కొంత స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో వాళ్ళు కొంతవరకు ఇక్కడనే ఈ ఎనకుండే స్థలంలోనే గోరీలు వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఖననం చేయడం జరుగుతుంది. దాన్ని ఏం చేశారంటే కొంతమంది బడా నేతలు వాళ్ళ పేరుతో అక్రమంగా ఆన్లైన్ చేసుకుని గవర్నమెంట్ వారిని తప్పుదోవ పట్టించి వాళ్ళని ఇక్కడ ఖననం చేసేదానికి అవసరం లేదని చెప్పి వాళ్ళని బెదరగొట్టడంతో వాళ్ళు పోయి సదరు కలెక్టర్ అప్పుడున్న కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళు మా వాగు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇది అధర్మము. ఎందుకంటే మా ఊరి హరిజనులకు జరిగిన అన్యాయానికి వాళ్ళకు మేము పట్టాదారులమైన మేము ఈ స్థలంలో మా పెద్దల పూర్వీకుల నుంచి మాకు భాగాలున్నాయన్నారు. ఇదో మా వాళ్ళ పేరుతో బొజ్జ రామన్న గారి రాఘవరాజు, కడిమెల్ల నారాయణరాజు వీళ్ళిద్దరి పేర్లతో ఇక్కడ ఉండే స్థలం ఉండడం జరిగింది. ఇది కొంతమంది బడా నేతల పేర్లతో ఆన్లైన్ చేయడం జరిగింది. వాళ్ళని బెదిరించడం వల్ల వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఆ వాగు స్థలాన్ని మాకు కేటాయించడం సదరు అప్పుడుండే కలెక్టర్ ను సంప్రదించడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారికి ఇది వీళ్ళ పేరుతో ఆన్లైన్ అయిన విషయం తెలియదు. ఇది ఏదో వాళ్ళకు వంశపారంపర్యంగానో ఏదో విధంగా సంక్రమించింది అనుకున్నారు. అందుకని అధికారులను తప్పుదావ పట్టించారు. రెండోది వాళ్ళ శ్మశానం వాళ్ళకు లేదని చెప్పడంతో వాళ్ళు ఇబ్బంది అక్కడ వేసుకున్నారు. వాళ్ళకు మళ్ళా యథావిధిగా ఉండే ఈ శ్మశానాన్ని వాళ్ళకు కొనసాగించి వాళ్ళకు న్యాయం చేసి మా భూముల్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మేము ఈ ల్యాండ్ లో బాగా ఉండే ఒరిజినల్ పట్టాదారులం ఎవరో అయితే ఒరిజినల్ గా ఈ ల్యాండ్ మీద స్వచ్ఛందంగా మేము ఉన్నామో ఆ కుటుంబానికి మా పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తిని ఈ శ్మశానానికి అక్కడ 20 సెంట్లు కేటాయిస్తే 20 సెంట్లుగా ఇచ్చేదానికి ఆ కుటుంబాల తరఫున వారసులు అందరం మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అది వాగు పరంపోకు అక్కడ తీసుకొచ్చి కేటాయించి ఆ పక్క ఊరికి కొంచెం దగ్గరలో ఉండాలి, ఎవరికైనా ఇబ్బందే. అందుకని ఈ ఉండే అధికారులు గాని రాబోయే ఎవరైనా వచ్చినా కూడా వీళ్ళకి న్యాయం చేసి మా ఊరి హరిజనులకు న్యాయం చేసి వాళ్ళ శ్మశానం కేటాయించింది మా పూర్వీకుల నుంచి వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉండిచ్చి ఆ ఉండే స్థలాలను మాకు ఉండేటి యథావిధంగా ఉండేటిగా చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ అధికారులను కోరడం జరుగుతోంది.